శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. నమస్కారం సార్. ప్లీజ్ యువర్ గుడ్ నేమ్. అశోక్ సార్. అశోక్ గారు చెప్పండి. ఏంటి ఇప్పుడు హరిరామజోగి గారు లేఖ మీకు దాకా చేరే ఉంటుంది. 50 అసెంబ్లీ 6 పార్లమెంటు, అంతకంటే ఇంకా ఎక్కువే అడగొచ్చు కానీ తక్కువైతే కాదని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే అటు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చేలాగా ఒక లెటర్ రాశారు. అశోక్ గారు, మొదట ఈహాటి ప్రేక్షకులకి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు, జనసేన నేత లక్ష్మణరావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత గారికి నా తరఫున తెలియజేసే పరిపత్రం మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో కొన్ని రకాల పరిణామాలు అనేక అంశాలకి చర్చనీయాంశంగా మారింది. ఈ హరిరామజోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు, ఇంకా కొంతమంది కాపు నేతలు తప్పే ఉందని సలహా ఇస్తే ఇవ్వచ్చు, కానీ నిర్ణయించే అధికారం ఆ పార్టీ అధినేతకుంటది, తెలుగుదేశం పార్టీ అధినేతకుంటది. తెలుగుదేశం పార్టీ జనసేన బాండింగ్ కి మాకే సమస్యలు లేవు. 50 సీట్లు ఇస్తారా, 100 సీట్లు ఇస్తారా, 2 సీట్లు ఇస్తారా అనేది జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. హరిరామజోగయ్య డిసైడ్ చేయరు, బాబు గారు డిసైడ్ చేయరు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేయరు. ఆ యూనిట్ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో వాళ్ళు ముందుకి ప్రపోజల్ వెళ్తారు. అధినాయకుల సలహాల మేరకి లిస్ట్ ఫైనలైజ్ అవుతారు. 2, హరిరామజోగయ్య గారు కుల పెద్దగా గౌరవిస్తారు, తప్పేం కాదు. గతంలో ఆయన మంత్రిగాను, బహుశా ప్రజానాయకుడిగా కూడా పనిచేశాడు, మాజీ ప్రజాప్రతినిధి, కొంత గౌరవప్రదంగా ఉంటుంది. అయితే ప్రతి దాంట్లో గెలుస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆయనవి జనసేనలో పార్టీ నాయకుడు కాదు, జనసేనలో సభ్యత్వం కూడా లేదు ఆయనకి, ఏ రకంగానూ ఆయనకి జనసేనతో రాపెట్టలేదు. అంటే ఏమవుతుందంటే కొన్ని లెటర్లు మంచి చేస్తాయి, కొన్ని లెటర్లు బాండింగ్ కి నష్టం చేసినట్టు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం జనసేన యొక్క పొత్తుకి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్ళు మా పార్టీలో ఉండక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చాడు. మా పార్టీ నాయకులు అయితే చాలా సీరియస్ గా చెప్పారు, మీరు ఎక్కడైనా పొరపాటున మాట్లాడినా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు గాని, గెలుపుకు సంబంధించిన గుర్రాలు గాని, అనేక వ్యూహ ప్రతిఘటనల పైన తెలుగుదేశం పార్టీ జనసేన చాలా క్లియర్ గా ఉన్నటువంటి అంశాలను తీసుకొని చర్చిస్తున్నాం. మాకు ఒక సక్రమైన అభిప్రాయం ఏర్పడింది. తొందరలో 10-15 రోజుల్లో క్లారిటీ వస్తుంది, అన్ని సీట్లు కూడా అనౌన్స్ చేద్దాం. అయితే ఈ మధ్యకాలంలో జనసేన లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిందని, అలాగే తెలుగుదేశం పార్టీ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిందని ఇష్టం వచ్చి చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో కొన్ని రకమైన లెటర్లతో, వాళ్ళ సంతకాలతో. ఇవన్నీ ఫేక్. అయితే మీరు ఉపోద్ఘాతంలో చెబుతూ 2 సీట్లు అనేసి చేశారు పవన్ కళ్యాణ్ గారికి. చేయనియండి, ఆల్రెడీ ముందే అనుకున్నాం మేము, ఆ 2 సీట్లు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. బాబు గారు చెప్పినా కూడా మేము అనుకున్న సీట్లు అనౌన్స్ చేశారు, కొత్తగా ఏం లేదు, వాళ్ళిద్దరికి తెలిసే. కాకపోతే ఊర్లో పెళ్లి కుక్కలాడవిడన్నట్టు ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్లూ కుల మీడియా వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు చూసి నవ్వు ఆపుకోలేక చెప్పాల్సి వస్తాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులందరూ కూడా కింది స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఎలా ఓడగొట్టాలని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో మాకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మేము పరిష్కరించుకుంటూ పోతున్నాం. ఎక్కడా కూడా సమస్యలు రానికుండా జాయింట్ యాక్షన్ చర్యలు తీసుకుంటా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, బాబు గారు టీడీపీ అధినేత కూర్చొని రేపు ఏం డిసైడ్ చేయాలనుకునేది పొలిట్ బ్యూరో, వీళ్ళ వ్యూహ కమిటీ డిసైడ్ చేస్తారు. కాబట్టి ఎటువంటి పొరపచ్చులకి అవకాశం లేకుండా మేము జాగ్రత్తగా ముందుకు అడుగులేస్తున్నామండి. మా లక్ష్యం వేరు. ఏంటంటే ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని దుర్మార్గ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రక్షించుకోవాలి, ప్రజలు రక్షించాలి, మానవ హక్కులు రక్షించాలి, దుర్మార్గంగా కేసులు పెడుతున్న అమాయక ప్రజలు రక్షించుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసిపోయింది. అన్నపూర్ణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది, డ్రగ్ రాష్ట్రంగా మారిపోయింది, మాఫియా నేతలకు అడ్డాగా మారిపోయింది. ఈరోజు ల్యాండ్ శాండ్ మైండ్ పెద్ద దోసేసుకొని వేల కోట్ల రూపాయలు పంచుకొని భీమిల్లు సభలో చూడండి, నా ఎస్సీ నా బీసీ ఆయన చెప్తున్నటువంటి అలా ఏంటంటారు చూస్తే ఆయన చెప్పే నోరు తెరిచి అబద్ధాలు. భీమిలి ఎన్నికల సభ అంటారు. నేను ఇంతకు ముందు లైవ్ చూసాను. ఏంటో మేము ఎస్టీ ఎస్సీ సామాజిక న్యాయం చేసేసాం, ఆరోగ్యశ్రీ పెట్టేసాం, విద్యార్థులకు విద్య ఇచ్చేసాం, అదేమిది విలేజ్ క్లినిక్ ప్రమాణ సక్సెస్ అయ్యి, ఆర్బీకి సక్సెస్ అయ్యి. ఏం సార్ నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి తప్పులకి, జగన్మోహన్ రెడ్డి గారి వాదనకి, జగన్మోహన్ రెడ్డి అసలు ఉపన్యాసానికి టెకబో అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఎమోషన్స్ ఎప్పుడు చూడలేదు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సిచ్యువేషన్ ఎలా ఉందంటే భీమిలి సభలో ఒక రిమాండ్ కింద మార్క్ చేసుకొని ఆడ కూడా సెలవు గుర్తేసుకొని దేవుడు దయతో మీ ఇందరి దీవెనతో మీ అన్న జగనన్న మీ బిడ్డ మీ గడ్డ క్యాన్సర్ గడ్డ వస్తున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుకుంటున్నారు సార్. నాకైతే ఎక్కడ పోయినా ఏ మీటింగ్ లైనా ఒకే రకమైన ఉపన్యాసమా, మీ ఇద్దరు లేదు చంద్రబాబు తిట్టేది, పవన్ కళ్యాణ్ తిట్టేది. నాయన మహాప్రభు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్లలో ఏం సాధించారో
ఒక ఉద్యోగం ఇచ్చుంటే చెప్పండి, ఒక అన్నా క్యాంటీన్ మూసేయకుండా 10 మందికి అన్నం పెట్టింటే చెప్పండి, అది చెప్పుకుంటే బాగుంది. అంటే పొత్తులు గురించి బాగుండేది. నేను అక్కడ కట్ చేస్తున్నాను, కట్ చేసి ఇక్కడికి వస్తుంది, బాగుండేదేమో అనిపించింది. కానీ ఎంతసేపు ఇచ్చడంతో పారిస్థితిగా పచ్చడి అయిపోయింది. అయితే పొత్తుల కాడికి వచ్చాం కొద్దికండి. ఇక్కడ మాకు నిన్న మొన్న కూడా వచ్చిన చిన్న చక్కెర జరిగిన ఒక అంశం, ఏదో కొన్ని సీట్లు ఇచ్చేశారని, వార్నింగ్ ఇచ్చేశారని, పొత్తులు విడిపోతున్నారని, పవన్ కళ్యాణ్ అలిగారని, లోకేష్ గారు మూతి తిప్పుకున్నారని, బాబు గారు వెళ్ళి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారని, ఏంటో నాకు అర్థం కాల. ఆ కథలు చూస్తుంటే కాశీ మజిలీ కథల కన్నా ఘోరంగా ఉంది. ఒక్క రకమైన కథలు కాదు. ఆ సీట్లు ప్రకటించేసి జనసేన లెటర్ ప్యాడ్తో, తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్తో చక్కర్లు కొడుతున్నాయి. చూసి మేము మాకే ఒక సిచ్యువేషన్ డౌట్ వచ్చి మళ్ళీ పార్టీ ఆఫీస్ ఫోన్ చేసింటే అవన్నీ ఫేక్ అండి, వదిలేండి అని చెప్పి సభకు వచ్చింది. అయితే ఎంతో ఒత్తిడితో కూడుకున్న మా బాండింగ్ని ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షంలో గెలవాల్సిన మేము అనేక వ్యూహాలతో చాలా సీక్రెట్ ఆపరేషన్స్ తో ముందుకెళ్తాం. మా పార్టీలోకి ఈ రోజు వలస పెరిగిపోయినాయి, వైఎస్ఆర్సీపీ ఖాళీపోతుంది, అందరూ బాయ్ బాయ్ జగన్ అంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎవరు వస్తే ప్రజానాయకులుగా ఉంటారో, అక్కడ పొరపాటున వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఇక్కడికి వస్తే మనకు వస్తుందా నష్టం అని కూడా అన్ని రకాలుగా బ్యారేజ్ చేసుకుంటా ఈ రోజు యువ కమిటీ చాలా చక్కగా ప్రతి ఒక్కరిని సర్వే చేసి. సరే, ఇప్పుడు మీరైతే జోగయ్య గారు లేఖను ఖండిస్తున్నారు అంతే కదా? జోగయ్య గారి లెటర్ సూచనలు తీసుకుంటాం కానీ ఆయన అనవసరమైన విషయాలపైన గెలకడం మొదలు పెడితే ఖచ్చితంగా ఖండించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఆయన వయసుకి, ఆయన అనుభవరీత్యకి గౌరవిస్తున్నాం, ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం. ఆయన తప్పని అనట్లేదు. సూచన చేయటం మీరేం చేయొచ్చు సార్, మీరేం చూసొచ్చు. మన వైఎస్ఆర్సీపీ నాయకులు సూచన చేయొచ్చు, వీటిలా పరిపాలన చేయండి, మేము తీసుకుంటాం, మాకేం బాధ లేదు. కాకపోతే బాండింగ్ కి మా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఎత్తుగడలో నష్టపోకుండా తెలుగుదేశం జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఈ మిత్రబంధాన్ని కడగొట్టే విధంగా బిహేవ్ చేసిన, ఎవరు బిహేవ్ చేసినా మేము శత్రువులుగానే భావిస్తాం. వాళ్ళ సూచనలు ఇవన్నీ కూడా మేము తీసుకోదలుచుకోలేదు. అది మాకు ఉపయోగపడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వీకరిస్తాం అనే విషయం ఏదో తెలియజేస్తూ, గతంలో కాపు నాయకులు జయ లక్ష్మీనారాయణ కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, ఆ బుద్ధగడ పద్మనాభ గారు కావచ్చు, చాలా మంది చాలా ఆపరేషన్స్ చేశారు సార్. ఎందుకంటే బీసీ సంఘాలు పెట్టుకొని ఈ మధ్య రామచంద్ర యాదవ్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు, జయ లక్ష్మీనారాయణ ఆల్రెడీ ఒక పార్టీ పెట్టారు. అలాగే జాతీయ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు పెడితే ఇంకో పార్టీ వచ్చింది, షర్మిలా గారు వచ్చారు, ఈరోజు ఇంకో కాంగ్రెస్ వచ్చారు. ఇట్లా చాలా పార్టీలు స్పేస్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ తీసుకొని వస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రతి అడుగు మాకు రాజకీయ అడుగు ఆచితూచి వేయాల్సి వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో జనసేన తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా ముందుకెడతాను. హరిరామ జోగయ్య గారి సూచనలు మేము వ్యతిరేకం కాదు, కానీ నష్టం వచ్చే మార్గం వస్తే మాకు తీసుకునే పరిస్థితి లేదు. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ పార్టీ. మా నాయకులు ఏది చెప్తే అది మాకు వేదం, దాన్ని ఫాలో అయిపోతాం. పొత్తుల విషయంలో ఎటువంటి విభేదాలు లేవు. మాకు 175 సీట్లు కొడుతున్నాం. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ తీసుకుని ముందుకు పోతున్నాం. ఏదైతే బేషరత్గా ములాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక చీలని చెప్పిన మాట కట్టుబడి ఈ రోజు వరకు వర్క్ చేస్తున్నారు. ప్రతి నిమిషం ఆయన చేస్తున్న తపనకి మేము గౌరవం ఇవ్వాలి, తగిన స్థానం ఇస్తాం, గౌరవిస్తాం. మా మిత్రపక్షాల బంధం కూడా రేపు చూస్తున్నారు. 170 సీట్లు గెలుపు గుర్రాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రోజులు వస్తున్నాయి. కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వైసీపీ. కాబట్టి ఫ్రస్ట్రేషన్స్ ఏదో చెప్తున్నారు, కొన్ని మాట్లాడుతుంటారు. మాకు ఎటువంటి సందేహాలు లేవు. మాకు ఎటువంటి సందేహాలు. ప్రజలకు కూడా మేము చెప్పేదంటే ఇటువంటి కథనాలు నమ్మద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం.